అమ్మ చేత్తో కదా పూజ చేయించాలి. మధ్యలో గోడ కట్టినప్పుడే ఆచారాలు సంప్రదాయాలు గాలికి కొట్టుకుపోయాయి. ఎవరు చేస్తే ఏంటి? గోడ కట్టినంత మాత్రాన విలువల్ని కూల్చేస్తావా? నా పని నేను చేసుకుంటున్నా. నేతనేటు నీకేం వచ్చు దమయంతి? ఏ రోజైనా పనిలో నడువుంచావా? మొహంలో రంగులు మార్చడమే గాని ఏ రోజైనా రంగులు పట్టుకున్నావా? నేర్చుకుంటానన్నా. పుట్టుకతోనే అన్ని వచ్చేవి కదా. నేర్చుకోవాల్సిన అవసరం అప్పుడు లేదు, ఇప్పుడొచ్చింది. దమయంతి, ఏవో మనస్పర్ధలు వచ్చాయని వృత్తి కడ్డుపడచ్చా? ఇది చాలా అన్యాయం. న్యాయం అన్యాయం గురించి నువ్వు మాట్లాడు కనుపమా. తల్లి కూతురు మా పరువుని ఊరు దాటించారు. అది న్యాయమా? నా కొడుకు జీవితాన్ని నాశనం చేశారు. అది అన్యాయం అనిపించలేదా ఏంటి? దమయంతి, నువ్వు ప్రతిదాన్ని ఆ విషయంతోనే ముడిపెట్టకో. పేట ముడి పడిందే అక్కడి నుంచి అయినప్పుడు ఇంకెక్కడి నుంచి వస్తామండి? తప్పు చేసింది మీ కొడుకత్తయ్య. చేయని తప్పుకి శిక్ష అనుభవిస్తుంది మేము. నోర్మోయ్. దమయంతి, నీతో మాట్లాడటం కూడా అనవసరం. ఎవరు మాట్లాడమన్నారమ్మా? పంపకాలైపోయాక మా పంచులో ఉన్న వాటిని మేం వాడుకుంటాం. మీకేంటి? ఈ మగ్గాలు మా డబ్బులతో కొన్నవే కదా. రంగులద్దటం, చీరలు నెయ్యడం నువ్వు మాటలు విసిరినంత తేలిక కాదు. కష్టమో నష్టమో మా బాధలు మే పడతాం. మీ ఉచిత సలహాలు మాకేం అవసరం లేదు. ఉచిత సలహాలే కదా అని తేలిగ్గా తీసుకుని ఆ పిచ్చి రంగులతో చీరలు నేస్తే కొన్నవాళ్లు మన తాట తీస్తారు, కుదిరితే ఓస్తారు కూడా. అమ్మకి చేనేత రంగంలో మంచి పేరుంది దమయంతి. ఆ పేరు నేనెందుకు వాడుకుంటాననుపమా? నేనే ఒక బ్రాండ్ ని తీసుకొస్తున్నాను, డి చీరలు అని. డి అంటే దరిద్రపు చీరలనా? దమయంతి అనండి. అది కుదరదులే గాని వెళ్లేదిక్కడి నుంచే అయినప్పుడు జాగ్రత్త పాటించాలి దమయంతి. లేదంటే అమ్మకి చెడ్డ పేరు వస్తుంది. అక్కడికి రాని పేరు నాకెందుకు? మంచిది అనే పేరు అస్సలే వద్దు. ఆ పేరుంటే అమ్మని మోసం చేసినట్టే చేస్తారు. అందుకే వ్యాపారంలో ఎంత వస్తుంది అనేదే చూస్తా, ఎంతకాలం ఉంటుంది అని చూడను. సంపాదించడం చేతకాని వాళ్లే ఇలా నీతులు మాట్లాడతారు. అత్తయ్య, క్వాలిటీ విషయంలో నానమ్మ రాజీ పడదు. అనవసరంగా మార్కెట్లో నానమ్మకున్న పేరుని చెడగొట్టడం ఎందుకు? వాళ్ళు చెప్తేనే వినను, నువ్వు చెప్తే వింటానా? పిల్ల కాకివి సలహాలివ్వకు. అది కాదత్తయ్య. కళ్యాణి, వద్దమ్మా. దిగని, దిగితే గాని ఆటుపోటు తెలీదు. అమ్మయ్య, సంతోషం. బాజీ, అమ్మగారు, మన దగ్గర పని లేదుగా బాజీ. ఎక్కడ పని ఉంటే అక్కడ పని చేయడం తప్పులేదు. నీకు కుటుంబం ఉంది, బతకద్దు? కుటుంబానికి నీ అవసరం ఉంది, వెళ్ళండి. అలాగే అమ్మగారు. అయినా వాడు కాదనుకున్నా అది నా కుటుంబమేగా. వెళ్ళండి. రండి. నువ్వు మారవు దమయంతి. చూసావా పల్లవి, మీ తమ్ముడు చేసిన ఘనకార్యానికి
ఒకదాంతో ఒకటి ఎలా చుట్టుకుంటుందో చివరికి మన జీవనాధారమైన మన వ్యాపారాన్ని దమయంతి లాగేసుకుంది. అసలు నిన్న అనాలి. నేనేం చేశానండి? మీ తమ్ముడు ఇక్కడ ఉండకుండా ఉంటే ఇంత ఉపద్రవం జరిగేది కాదుగా. రక్త సంబంధం అని రమ్మన్నాను, కానీ ఇలా చేస్తాడని కలగంటానా అండి? నాకు మాత్రం మా తమ్ముడి మీద కోపం లేదా? కనిపిస్తే కడిగేయాలన్నట్టుంది. ఒక్కడు చేసిన తప్పుకి అందరం శిక్ష అనుభవిస్తున్నాం. ఏం అర్థం కావట్లేదు. మనక నేత నేయటం తప్ప ఇంకొకటి తెలీదు. నాకే బాధగా ఉంది. పాపం మా అమ్మ ఇంకెంత బాధపడుతుందో. ఇదిగో ఇక్కడ చూడు. అమ్మా, వంశానికొక వృత్తిని చూపించారు. లాభాపేక్ష లేకుండా నాణ్యతకే విలువనిచ్చారు. చూస్తుంటే మన పేరు మసగబారేట్టుందమ్మా. సగం గెలిచేశా, ఇంకేముంది? అంచెలంచెలుగా ఎదిగేసి నా విలువేంటో చూపిస్తాను. బాజీ, రంగులు తీయండి, అద్దేద్దాం. అమ్మగారు, చీరలు లేకుండా రంగులు అద్దకూడదండి. నాకు తెలియదనుకున్నారా? మీరెంత నిజాయితీగా ఉన్నారో పరీక్ష పెడుతున్నాను. కానివ్వండి. అలా తుమ్మ ముద్దులో చూస్తారేంటి? పనులన్నీ చకచక అయిపోవాలి. తెమలండి. ఇక రంగులే కలపాల్సింది. అమ్మగారు, పసుపు నీలం కలిపేస్తున్నారు. అదో రకం నలుపు వచ్చేస్తుందమ్మా, బాగోదు. ఇవే కొత్త రకం బాజీ, ఎగబడి కొంటారు. రంగులు అద్దాక చూడు. అసలు కొనేవాళ్లే వచ్చుంటే ఆరకు ముందే పట్టుకెళ్ళిపోయేవాళ్లు. మీకేం తెలుసురా? మిషన్లలో మొత్తం ఇలాగే పోయండి. అచ్చుల్లో కూడా పోసి రంగులద్దండి, అద్దరిపోతాయి. అమ్మా, పిచ్చి రంగులన్నీ పోస్తోందమ్మా. మనకున్న పేరు పోయేట్టుందమ్మా. ఎక్కడికి వెళ్ళిపోయింది? చలపతి, సార్ చెప్పండి. ఇక్కడ చలపతి అని ఒక పర్సన్ ఉండాలి కదా? వాడు ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వెళ్తాడో ఎవరికీ తెలియదు సార్. వాడు చిల్లరెదవా. ఇల్లు ఖాళీ చేయమంటే చేయట్లేదు. నిన్న రాత్రి కూడా ఒక అమ్మాయిని తీసుకొచ్చాడు సార్. పాపం ఆ అమ్మాయి ఎవరో ఏంటో. ఆ అమ్మాయి బతుకు ఏమవుతుందో అది ఎవరికే తెలియాలి.
ఏంటా చూపు? నాకు తెలుసు మీరు భార్యాభర్తలు కాదని. మేము భార్యాభర్తలమే. మీ సంబంధం నాకు అవసరం లేదు కానీ ఒక పూట తిండే పెట్టలేని వాడితో ఉంటే ఏమొస్తుంది? ఆకలితో చస్తావు. మర్యాదగా కట్లు విప్పు. దానికింకా టైం ఉంది కానీ చెప్పేది విను. నా మాట వింటే ఫుడ్కి షెల్టర్కి ఖర్చులకి లోటుండదు. నాకు లక్షలొస్తాయి. ఇద్దరం సెటిల్ అయిపోవచ్చు. చంపేస్తాను. బుద్ధిగా ఆలోచించుకొని చెప్పు. నీకు వేరే ఛాన్సే లేదు. వాడు రాలేడు. ఇవి శామ్వే అంటే వాడు తీసుకెళ్ళిపోతుండగా తెగిపోయి ఉండాలి. కనిపెడతా. ఆలోచించావా? నీకు వేరే దారి లేదు. 1 నేను చెప్పేది వినాలి. 2 నేను చంపితే చావాలి. ఏం కావాలి? 1 2? వీళ్ళని ఎక్కడైనా చూసారా? తెలీదు. ఓకే. ఏంటి? కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి. ఏదోలా ఉంది. హాస్పిటల్కి తీసుకెళ్ళవా? నా దగ్గరే యాక్టింగా? నాకు ఈ మధ్య డెలివరీ అయింది. నేను బాలింతని. కళ్ళు మూతలు పడుతున్నాయి. టాబ్లెట్స్ అన్నా తీసుకురా. సరే.
మురిసిపోయింది చాలు. వాంతొచ్చేలా ఉన్నాయి. మీకు కుళ్ళు. సర్లే, నీ వికృత విన్యాసాలకు కాస్త విరామం ఇచ్చి వచ్చి బాబుకి స్నానం చేయించు. కొవ్వొత్తిలో కరిగిపోతున్నా నాకే చెప్పాలా? పొల్ల తీసాటయ్యని కళ్యాణి ఉందిగా, తనకి చెప్పండి. చెప్పిన తర్వాత కూడా చేటంత కళ్ళేసుకొని నన్ను చూస్తావే? వెళ్ళి చేయించు. నాకు రాదుగా అత్తయ్య. కాపురాల్లో చిచ్చు పెట్టడం మాత్రం వచ్చే, ఇది రాదు. దమయంతి, నాకు పనుందండి. పనులేంది తనకే. పిల్లాడి పనులు అప్పచెప్పింది తనకే కదా. సొంత తల్లి కన్నా ఎక్కువగా మోసేశారు కదా. చేయించమనండి, చేయించు, చూస్తా. వెళ్ళు. పల్లవి, అమ్మా, గోదావరికి మాటిచ్చాను. తను స్కూల్ నుండి వచ్చేలోపు తన ఆడుకునే బొమ్మకి స్నానం చేయించి రెడీ చేసి ఉంచుతాను అని. బొమ్మ తీసుకునిరా. అలాగే అమ్మా. ఇలా బాబుని తీసుకుని కాళ్ళ మీద పడుకోబెట్టి ఒళ్ళంతా నూనె రుట్టాలి. చక్కగా మర్దన చేయాలి. ఓ 10 నిమిషాలాగే స్నానం చేయించాలి. తల ఇటు తిప్పి స్నానం చేయించాలి. తల మీద చెయ్యిలా పెట్టి నీళ్లు పోయాలి. తర్వాత ఇలా వీపంతా రుద్దుతూ నీళ్లు పోసేయాలి. కన్నయ్య, నీకు స్నానం చేపిస్తాను.